కేసీఆర్ ప్రచారంలో 250 మంది సెలబ్రిటీలు సెల్ఫీ వీడియోలు పోస్ట్ చేశారు. ఈ 250 మంది సెలబ్రిటీలు తమంత తాముగా సెల్ఫీ వీడియోలు పోస్ట్ చేశారా, లేకపోతే ఇది పెయిడ్ ప్రమోషనా అనే కేంద్రంగా చాలా వివాదాలు జరిగినాయి. కొంతమంది ఈ సెలబ్రిటీలు సెల్ఫీ వీడియోలు పోస్ట్ చేసినటువంటి సెలబ్రిటీలు ఆ తర్వాత మరొక కారు కొన్నాము, ఇల్లు కొన్నాము, ఈ ఇటీవల కాలంలో చేసినటువంటి ఒక ప్రాజెక్టు తోటే ఇది చేశాము అని చేసినటువంటి వీడియోల ప్రమోషన్, అంటే ఈ వీడియోల ప్రమోషన్తో చేసినవి అనే కంక్లూజన్ రావడానికి ఒక కారణమైంది. అసలు ఇదంతా ఒక పక్కన ఇట్లా ఉంటే, సోషల్ మీడియా సెలబ్రిటీలని 250 మందిని హైర్ చేసి ప్రచారం చేశారంటూ కాంగ్రెస్ విమర్శలు చేసింది, బీజేపీ విమర్శలు చేసింది. కొంతమంది సోషల్ మీడియాలో సెలబ్రిటీలుగా ఉన్నవారు, సినిమా రంగంలో సెలబ్రిటీలుగా ఉన్నవారు చేసినటువంటి వీడియోలు ఆ తర్వాత డిలీట్ చేసుకున్నారు. అంటే కేసీఆర్ పరాజయం తర్వాత ఆ సోషల్ మీడియా సెలబ్రిటీల వీడియోలు డిలీట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. దీప్తి సునైనా తోటి ఈ వీడియోలు డిలీట్ చేయటం మొదలైంది. అయితే కొంతమంది వీడియోలు ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. అసలు సోషల్ మీడియా సెలబ్రిటీల వీడియోల యొక్క ప్రస్థానం ఎట్లా ఉందో ఒక్కసారి అన్ని వీడియోల్ని కలిపి మేము ఒక చిన్న వీడియో చేసాం, ఒకసారి చూద్దాం. తెలంగాణ ఎట్లయింది తెలంగాణ. థ్యాంక్ యూ కేసీఆర్ సార్ ఫర్ ఆల్ ద డెవలప్మెంట్స్. ఒక్క ముక్కలో చెప్పాలంటే కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్. తెలంగాణ గవర్నమెంట్ ని చూసి మన రాష్ట్ర అభివృద్ధి విషయంలో చాలా గర్వపడాలి. బెస్ట్ గవర్నమెంట్ ఫర్ బెస్ట్ ఫ్యూచర్. హ్యాపీ టు లివ్ ఇన్ హైదరాబాద్. థ్యాంక్ యూ తెలంగాణ గవర్నమెంట్. థ్యాంక్ యూ కేసీఆర్ గారు. 5-10 years లో ఇంత డెవలప్మెంట్ జరిగిందనంటే అది మన కేసీఆర్ గవర్నమెంట్ వల్లనే. 10 years లోనే ఇంత చేస్తే మనం మళ్ళీ ఇదే గవర్నమెంట్ ని చూస్ చేసుకుంటే ఇంకెంత చేస్తారు. మన తెలంగాణకి, మన హైదరాబాద్ కి మళ్ళీ అదే గవర్నమెంట్ వస్తే సాధించింది చాలా ఉంది, సాధించాల్సింది ఇంకా ఉంది. సో థ్యాంక్స్ టు తెలంగాణ గవర్నమెంట్. అప్పట్లో ఎలా ఉండే తెలంగాణ, ఇప్పుడు ఎలా ఉంది తెలంగాణ, ఇదంతా మన తెలంగాణ ప్రభుత్వంలో సాధ్యమైంది. ఎట్లుండే తెలంగాణ ఈ 10 years లో, ఎట్లయింది తెలంగాణ. అప్పుడు ఎట్లుండే తెలంగాణ, ఇప్పుడు ఎట్లుంది తెలంగాణ. థ్యాంక్ యూ కేసీఆర్. ఇంత మంచి సర్కారును కాపాడుకున్నాడు మన బాధ్యత. కారు సర్కారు, జై కేసీఆర్ సార్. కేసీఆర్ ఏం చేశారా? మరి యాదగిరి గుట్ట ఎలా డెవలప్ అయింది? ఎట్లుండే తెలంగాణ, ఎట్లయింది తెలంగాణ. థ్యాంక్ యూ కేసీఆర్ సార్ ఫర్ ఆల్ ద డెవలప్మెంట్స్. ఒక్క ముక్కలో చెప్పాలంటే కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్. తెలంగాణ గవర్నమెంట్ ని చూసి మన రాష్ట్ర అభివృద్ధి విషయంలో చాలా గర్వపడాలి. బెస్ట్ గవర్నమెంట్ ఫర్ బెస్ట్ ఫ్యూచర్. హ్యాపీ టు లివ్ ఇన్ హైదరాబాద్. థ్యాంక్ యూ తెలంగాణ గవర్నమెంట్. థ్యాంక్ యూ కేసీఆర్ గారు. 5-10 years లో ఇంత డెవలప్మెంట్ జరిగిందనంటే అది మన కేసీఆర్ గవర్నమెంట్ వల్లనే. 10 years లోనే ఇంత చేస్తే మనం మళ్ళీ ఇదే గవర్నమెంట్ ని చూస్ చేసుకుంటే ఇంకెంత చేస్తారు. మన తెలంగాణకి, మన హైదరాబాద్ కి మళ్ళీ అదే గవర్నమెంట్ వస్తే సాధించింది చాలా ఉంది, సాధించాల్సింది ఇంకా ఉంది. సో